పెద్ద ఒట్టేసి గుట్టు రట్టు చేసి చెబుతున్నా నీ పుట్టిన రోజని మా మరి సెట్టుని ముస్తాబు చేసావయ్యా. ఇంటి నంబర్ 13 తని పక్కనుందో వలకాడు విడి పేరు వింటే దయ్యాలే పడుకోవు అమ్మ తోడు సైతాన్ రాజ్ సైతాన్ రాజ్ పనిలో చూస్తే సైకాట్రిస్ట్ పుట్టుకతోనే సైకో విత్ ద ట్విస్ట్ కనిపించని ఆ శక్తుల లిస్టు దొరికే వరకు సైతాన్ రాజ్. పొద్దున్న లేస్తే షకినితో చాటింగ్, రాత్రికేమో ఢకినితో డేటింగ్, గోరివి దయ్యంతో కబుర్లు కాఫీలు పిశాచాలతో పబ్బులో పాటు. నమస్కారం, వెల్కమ్ టు వుమెన్సాలిక్ స్టార్ మహిళ 2300+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్, శ్రీ మురళీ మోహన బెల్ రైస్. మరో ఉత్సాహమైన ఎపిసోడ్ కి స్వాగతం. ఫుల్ ఎనర్జీతో మేము స్టార్ట్ చేసేస్తున్నాము ఇవాళ స్టార్ మహిళ కార్యక్రమాన్ని. అన్నట్టు ఈ రోజు బ్రహ్మానందం గారి పుట్టినరోజు. బ్రహ్మానందం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మమ్మల్ని అందరినీ ఇలా కడుపుబ్బా నవ్విస్తూ మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. A very very happy birthday to బ్రహ్మానందం గారు. అరే భూమికి జానడు భూలోక వీరుడు చూపులకు మామూలోడు మునగాడు చాలానే సరుకున్నోడు మీసం లేని మగా తీరుడు సూర్యుడు సూపర్ మ్యాన్ టైప్ వీడు జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు చేసిన మంచిని మరచిపోయే గజని కసనే వీడు తర్వాత అంటే కోటో పాపరాయుడు 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 పాపరాయుడు. ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరెవరో చూద్దాం. ఏంటి డప్పుల గోలా? ఓహో, మీ డప్పు మీరు కొట్టుకోవడానికి మీరు సింబాలిక్ గా డప్పులు వేసుకొని వచ్చారన్నమాట. మీకో సంగతి తెలుసో లేదు, నేను 2300 ఎపిసోడ్ల నుంచి డప్పు కొడుతూనే ఉన్నాను. సరే మౌనిక, డప్పు కొట్టుకో. ఇందు మూలంగా నేను తెలియజేయండి ఏంటంటే, నా పేరు మౌనిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బీకామ్ 3rd ఇయర్, హిందూ డిగ్రీ కాలేజ్. ఇంకా చెప్పాలంటే ఇంకా డప్పు కొట్టుకోవడానికి వచ్చినాను. అయితే కొంచెం కొట్టు డప్పు. నేను చాలా అందంగా ఉంటాను. డాన్స్ సూపర్ వేశాను. అసలు ఇక్కడికి వచ్చింది అర్థం కలవడానికి. ఇది పెద్ద డప్పు కాదు, నిజం. ఇది నిజమైన డప్పు. డప్పు కొట్టడం. స్వాతి, నీ డప్పు నువ్వు కొట్టుకో. నా పేరు స్వాతి, నేను బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి సింగింగ్, డాన్సింగ్, ప్లేయింగ్ విత్ కిడ్స్, గేమ్స్. మీరంటే నాకు చాలా 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 ఇష్టం. పెద్ద డప్పు. అచ్యుతారాణి. హాయ్ సుమా, నేను పెద్ద ఫ్యాన్ తెలుసా. నా పేరు డప్పుల్లో కల్లా డప్పు. నా పేరు అచ్యుతారాణి. ఇందులో నో డప్పు. కొట్టాను కదా, ఇంకెంత కొట్టాలి? నీ గురించి గొప్పలు చెప్పు. నేను చాలా అందగత్తని మా కాలనీలో. నేను బీకామ్ 3rd ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్,
లిజనింగ్ మ్యూజిక్. కొట్టండి కొట్టండి. ఇంకా నీ గురించి గొప్పలు చెప్పు. నేను మా కాలేజ్ లో అందగత్తినంట. అబ్బో వద్దు 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 వద్దు. నేను కాబోయే మిస్ యూనివర్స్ అంట. మా కాలేజ్ లో తెగ గేట్ చెప్పేసుకుంటారు. ముందు కూడా రాణిస్తారో లేదో అసలు. ఈ రోజు స్టార్ మహిళ నేనేనంట. అబ్బో ఇలా ముగ్గురం ఉన్నాం ఇంకా. ఇంతకన్నా నేను డప్పు వినలేదా బాబు. సురేఖ. హాయ్ సుమక్క. హాయ్. నా పేరు సురేఖ. నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్, ర్యాగింగ్. ర్యాగింగ్ ర్యాగింగ్ మాట్లాడుతున్నావు. అబ్బాయిలతో పారిపోతావు. ర్యాగింగ్. నేనే కాలేజ్ టాపర్ అనుకో. ఓకే. 10th నుంచి 10th నుంచి 10th లో నేను టాపర్. 9వ తరగతి వరకు ఎందుకు వదిలేసావు? 10th లో తెప్పించుకుందామని అప్పటి వరకు వెయిట్ చేశాను అనమాట. ఓకే. 10th నేనే టాపర్, ఇంటర్ లో నేనే టాపర్, బీటెక్ లో నేనే టాపర్. బీటెక్ తర్వాత ఈ రోజు కూడా నువ్వే నేనే టాపర్. ఆబ్వియస్ గా ముగ్గురం ఉన్నాం ఇంకా. బాగా కొట్టారు మీరు డప్పులు. ఇప్పుడు నేను కొడతా. చేయండి వీళ్ళకి 10 పాయింట్లు. ఈ రోజు ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో ఏమిటో. మన మొట్టమొదటి రౌండ్ రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమ్ ధమాకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. దగ్గరలో ఉన్నావు. నీ లెఫ్ట్ లెఫ్ట్ వచ్చుతారని. దగ్గరలో దగ్గరలో. మౌనిక నీ లెఫ్ట్ అలా వెళ్తూ ఉండు. మౌనిక నీ లెఫ్ట్ ఏదే. మౌనిక నీ లెఫ్ట్. అక్కడే ఉంది. స్వాతి దగ్గరలో ఉన్నావు. లెఫ్ట్ లెఫ్ట్ బ్యాక్ 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 ఇలా వచ్చేసి మౌనిక. ఇప్పుడు రైట్ హ్యాండ్ పైకెత్తు. రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ రైట్. ఇది కన్ఫ్యూజన్ నీకు. ఇందాక నుంచి నేను లెఫ్ట్ కి వెళ్ళంటే రైట్ కి వెళ్తాను, రైట్ కి వెళ్ళంటే లెఫ్ట్ కి వెళ్తాను. సో ఇప్పుడు ఈ అమ్మాయితో మనం ఈ లెఫ్ట్ అండ్ రైట్ గేమే ఆడిద్దాం. ఓకే, నేను రైట్ అన్నప్పుడు నువ్వు రైట్ హ్యాండ్ ఎత్తాలి, లెఫ్ట్ అన్నప్పుడు నువ్వు లెఫ్ట్ హ్యాండ్ ఎత్తాలి. ఓకే రెడీ? రెడీ. లెఫ్ట్ నింపి. రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ కన్ఫ్యూజ్ చేసేలా. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వు. రైట్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ లెఫ్ట్ ఓకే నువ్వేమైనా అడుగుతావా నన్ను? ఒక జోక్ చెప్తా. ఓకే చెప్పు. మాకు ఇప్పటి వరకు జోకే అయ్యింది. కరెక్టే. బ్రహ్మానందం బర్త్డే రోజు వస్తుందంటే జోకే కదా. కరెక్ట్. కమీడియన్. ఏ గచ్చిబౌలి దివాకర్ ఖాన్ దాదా సాఫ్ట్వేర్ బ్రహ్మి. చెప్పండి. క్వశ్చన్ వేస్తా, మీరు ఆన్సర్ చెప్పండి. ఓకే. వాట్ ఈస్ మీనింగ్ బై డైజెస్టివ్ సిస్టమ్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్? మనం తిన్నదంతా అరిగించేటువంటి ఒక అవయవం. చెప్పండి. నేను లెసన్ చెప్పమని చెప్పలే కదా. కామెడీగానా? తిన్నది బాగా అరిగించేది. ఇది కూడా ఇప్పుడు జరిగిందే. రైట్ లెఫ్ట్. సుమాను చెప్పగలుగుతావు. బాగా ఆలోచించు. ఐ కెన్ డు బెటర్. ట్రై చేయండి, మీరు చాలా వాట్ జీనియస్ ఇస్ కదా. మెంట్ బై డైజెస్టివ్ సిస్టమ్? ఇంతగా పెద్ద కామెడీ అయింది. మనం డై అవ్వకుండా కాపాడే సిస్టమ్. కాదు కాదు. తెలియదు చెప్పి. ఇట్ స్టార్ట్స్ విత్ రైట్ హ్యాండ్ అండ్ ఎండ్స్ విత్ లెఫ్ట్ హ్యాండ్. ఓ ఎంత పెద్ద కామెడీ చేసినా ఇక్కడ. ఐ గాట్ ఇట్. అదే క్లూ ఇస్తే చెప్తారా? I understood it. ఆయన కూడా చెప్పలేకపోయారు. అర్థం కాని వాళ్ళ కోసం ఇంకొంచెం స్పష్టంగా. కుడి చేతితో ప్రారంభమై ఎడమ చేతితో
ముగించేదే మన జీర్ణ వ్యవస్థ. ఇంత బాగా చెప్పావు నిజంగా. కదా నేను కానీ ఎడం చేతి వాడే వాళ్ళకి పరిస్థితి ఏమిటి? అది నాకు సంబంధం లేదు. వాళ్ళని అడుగు ఇప్పుడు కనిపిస్తే అడుగుదాం. ఓకే, థ్యాంక్ యూ. రండి. థ్యాంక్ రెడీ, పెట్టేసుకోండి. 1 2 3 గో. దగ్గర దగ్గరగా ఉన్నాయి. Hula la la la, dito hula la, vivale, hey hey, calotele la, hula la la la. సురేఖ వెనక్కి వెళ్ళు, వెనక్కి వెళ్ళు. తెలుసు దానికి. లెఫ్ట్ లెఫ్ట్ స్వాతి వెనకాలే ఉంది, వెనకాలే ఉంది. Hula la la la, dito hula la, vivale, hey hey, calotele la, hula la la la. నువ్వు ఇందాక డప్పు కొడుతున్నప్పుడు ఒక మాట అన్నావు కదా, నువ్వు కాబోయే మిస్ నిజంగా. యూనివర్స్ అని. నాకైతే కోపం ఇప్పుడు ఫర్ రావడం ఎగ్జాంపుల్ బాగుంది. నువ్వు మిస్ యూనివర్స్ అయిపోయావు. ఓకే, సో ప్రపంచ అందాల సుందరి పోటీలు జరిగాయి, అందులో నిన్నే మేము డిక్లేర్ చేయబోతున్నాము. మీరు కూడా రండి, రండి. అండ్ దిస్ టైమ్ ద మిస్ యూనివర్స్ గోస్ టు అచ్యుత రాణి. Hula la la la, dito hula la, vivale, hey hey, calotele la. Thank you so much. రాణి, మాకు హక్ ఇవ్వాలి. I'm a somebody, yeah. I'm a somebody, yeah. Lady, you, beautiful lady, you, sexy lady, you, legs going out. Lady, you, beautiful lady, you, sexy lady, you, legs going out. మిస్ యూనివర్స్ అండ్ స్టార్ మహిళ గెలిచినందుకు మీకు ద షీల్డ్. oh, thank you so much. Pedavo, adi mancho mein thayo, gurulo, tere di dharalo, asalo, bangaradam pa shekaramulo, shakti karakam, chali barakam, chupe chupe tipi pillai duristu undo, rovena vejiguru budagai vaadistu undo, voyaram chattu chakra sakdam laga rai rai attundo. You beautiful lady, you sexy lady, you legs going out. Lady, you beautiful lady, you sexy lady, you. కంగ్రాచులేషన్. Thank you. సో మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా? మీరు స్టార్ మహిళలో మిస్ యూనివర్స్ గెలిచారు, మీ కోరిక నెరవేరింది, మీరు ఇందాక కొట్టిన డప్పు నిజమైంది. చెప్పండి, మీరు ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఇది కరెక్టే. వీళ్ళందరికీ కుళ్ళు నేను అయ్యానని. ఇందాక నుంచి ఫీల్ అవుతూ ఉన్నారు వాళ్ళు. అవును. బకెట్లు చెప్పండి, మీరు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు? పెద్ద biscuit. కాదు, కాదు. ఇది ఎందుకంటే పెళ్ళినాక నాకు ఇంత మంచి మాట్లాడితే నువ్వు తీయకూడదు. అది ఈవెన్ మిస్ యూనివర్స్ పోటీల్లో వాటిలో చూడలేదు, వాళ్ళు తీయరు అసలు, ఉంచుకోవాలి అలాగే. అది రాత్రి చాలా కూడా దాంతోనే బాగుంటది. పడుకోవాలి నువ్వు. దీన్ని చూస్తే చిన్నపిల్లలు భయపడతారేమో అని నన్ను మళ్ళీ ఇంకా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు సమాజానికి చెప్పు. నేనా ఇలాంటి విగ్లు సప్లై చేయాలనుకుంటుంది. ఇలాంటి విగ్గులు పంచకూడదు అనుకుంటున్నాను. ఏం చేస్తావు? ఏం చేయాలని ఆలోచిస్తాను ప్రస్తుతానికైతే. ఎన్ని రోజులు ఆలోచిస్తావు? సినిమాలోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఓ వావ్, మీరు ఎవరితోనైనా ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రభాస్. కంగ్రాచులేషన్స్. Thank you. ఫీలింగ్స్ ఏంటో తెలుసుకున్నాము, గెలవనందుకు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఆమెకు వచ్చినందుకు నేను కుళ్ళుకొని వస్తున్నాను. ఓ, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా ఫ్రెండ్ కాబట్టి నేనేం ఫీల్ అవ్వట్లేదు, అంటే లోపల ఫీల్ అవుతున్నాను. నేనైతే అసలు మాటలు లేవు తను గెలిచిందని. మాటలు లేవు. మాటలు రావట్లేదు. అంటే ఆమెతో నువ్వు మాట్లాడవని చెప్తున్నావా ఇక్కడ నుంచి? అన్నమాట. వావ్, వెరీ నైస్ ఫీలింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక పక్కన కుళ్ళే. నీకు చెప్పండి. రెడీ, 1 2 3 గో.
పనులు కూడా చేయట్లేదు, వచ్చి స్టూల్ ఎత్తి కొంచెం. సారీ. సమాజానికి సేవ చేస్తాను. సామాజిక సేవ అన్నావు దాన్ని. సామాజిక సేవ వల్ల అక్కడ నీ కిందనే ఉంది సురేఖ. ಮತ್ತೆ అలాగే వెళ్ళి కూర్చో. hula la 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 जीवन ले हे हे कालो तेले la hula la 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 కమాన్ కమాన్, ఇలా రండి ఇలా రండి. సురేఖకి 20 పాయింట్స్, స్వాతికి 25 పాయింట్స్. అవును, ఇందాక నువ్వు డప్పు కొట్టినప్పుడు టాపర్ అని చెప్పినావులే. అంటే సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అన్నమాట. ఏం చేయలేం. తనని గెలిపించడానికి నేను ఓడిపోయాను. ఓకే, అయితే నేను మిమ్మల్ని టాపర్ గా డిక్లేర్ చేయబోతున్నాము. 10 లోపల 1వ ర్యాంకు 1వ ర్యాంకు 1వ ర్యాంకు 1వ ర్యాంకు రేఖ. Thank you. అది ఆల్రెడీ విన్నాం చాలా సార్లు. ఇది విని విని బోర్ ఇప్పుడు ఆల్ ద ఛానల్స్ ఆవిడ ఇంటర్వ్యూకి వెళ్తున్నాం. కమాన్, మనందరం ఛానల్స్ రెడీ. ఓకే, అక్కడ కూర్చోబెడదాం. కూర్చోండి అక్కడ కూర్చోండి. ఇప్పుడు నాకేనా పాయింట్స్? నేను వచ్చినందుకు నాకేనా పాయింట్స్? చెప్పండి మేడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టాపర్ అయినందుకు ఫీలింగ్ ఏమో నాకు అది నేచురల్ అనమాట. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అదే జరుగుతుంది కదా, పెద్ద ఫీలింగ్స్ ఏం ఓడిపోవాలనిపించదు. అందుకే ఇప్పుడు ఓడిపోయా కదా. మీరు ఎలా కష్టపడ్డారు, ఎలా చదువుకున్నారు? అంటే రోజుకి అంటే 24 hours ఉంటుంది కదా, దాంట్లో 22 hours అవుతారు అనమాట. మా వంశంలో అలాంటివి ఏం లేదు. అర్థమైతుంది. మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? బాటల్లో మనం అనుకుంటున్నా బట్టలు అనుకుంటున్నా. ఇంత చదివింది పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోద్ది అంటే వెళ్ళండి. ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దామా? తోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే పంగ తోట మలుపు కాడ కొంగు పట్టి లాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగా చాడే బక్క బలగా నడుమే తడిమి పంచులాడాడే అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే పచ్చబొట్టు లాగే నన్ను అంటి ఉంటాడే అయ్య రామ అయ్య రామ అయ్య రామ అయ్యయ్యో అయ్య రామ అయ్య రామ అయ్య బంగ తోట మలుపు కాడ కొంగు బట్టి రాగాడే సందు చూసి సైగే చేసి కూల చేసాడే. స్వాతి అండ్ అచ్యుత బాగా చేశారు, థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా బామా. ఫస్ట్ సెలబ్రిటీ రజనీకాంత్ గారు, పక్కన పిక్చర్స్. సురేఖ, శివాజీ. చూద్దాం. రజనీకాంత్ గారు హీరోగా, సుమన్ గారు విలన్ గా, శివాజీ. మీ కారు. అదే నువ్వేం కామెడీ గిమిడి చేయట్లేదుగా. అది నల్ల డబ్బు నాన్న, కంప్లైంట్ ఇవ్వలేవు. తేలు కుట్టిన దొంగల నోరు మూసుకొని ఉండాలి. నెక్స్ట్ సెలబ్రిటీ సాయి ధర్మతేజ్, పక్కన పిక్చర్స్.
మళ్ళీ సురేఖ. పిల్ల నువ్వు లేని జీవితం. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సో నాకు ఎందుకో ఏమనిపిస్తుందంటే ఈ రోజు ప్యాటర్న్ ఏంటంటే ఒకప్పుడు హీరోలుగా ఉండేవాళ్ళు ఆ తర్వాత విలన్లుగా నటించినటువంటి సినిమా కాంబినేషన్ ఏమో అనిపిస్తోంది. మనం ఫస్ట్ దాన్ని కొంచెం క్షుణ్ణంగా గమనించినట్టయితే సుమన్ గారు హీరో, శివాజీలో విలన్. నువ్వు ఒంటరి వాడివి, నా చేతిలో గవర్నమెంట్ ఉంది. నా చేతిలో నీ జుట్టుంది. జగపతి బాబు గారు హీరో, పిల్ల నువ్వు లేని జీవితంలో విలన్. నెక్స్ట్ సెలబ్రిటీ రాణా పక్కన పిక్చర్స్. మౌనిక. కృష్ణం వందే జగద్గురు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. మీకు 6 పాయింట్లు. నయనతార అండ్ రాణా కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కృష్ణం వందే జగద్గురు. కానీ ఇక్కడ మనకి విలన్ కాంబినేషన్ మనం ఇందాక అనుకున్నది కాదు. విలన్ కాంబినేషన్ రాణా బాహుబలిలో విలన్ కదా. ఆ సినిమాలో కాదు కదా. నెక్స్ట్ సెలబ్రిటీ రాశి ఖన్నా పక్కన పిక్చర్స్. మౌనిక. ఊహలు గుసగుసలాడే. ఏంటి ఏం చెప్తున్నావు? నీకో సంగతి తెలుసా? మన అచ్యుత గురించి నీకు ఈ గాసిప్ తెలుసా? ఈ గుసగుస అచ్యుత మిస్ ఇండియా కదా. ఎవరితో చెప్పద్దు. అచ్యుత ఈ రోజు స్టార్ మైడ్ లో పార్టిసిపేట్ చేస్తోంది. అవును కరెక్టే. కరెక్టా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు పక్కన పిక్చర్స్. మురళీమోహన్ గారు చిరంజీవి గారు కనిపించిన సినిమా. సురేఖ. గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ గ్యాంగ్ బజాओ బ్యాంగ్ బ్యాంగ్. చూద్దాం.
చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం గ్యాంగ్ గ్యాంగ్ బచాओ बैंड बैंड करेक्ट आंसर 6 पॉइंट्स గ్యాంగ్ గ్యాంగ్ బచాओ बैंड बैंड గ్యాంగ్ లీడర్ సూపర్ గుడ్ గర్ల్స్ ఈ రౌండ్ అయిపోయింది స్కోర్స్ చూద్దాం నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే నీ మాటలతోటి ఉప్పు కారం చల్లమాకే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే మహేష్ బాబు సమంత కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమాలో పద్మశ్రీ అనే పాత్రని బ్రహ్మానందం గారు చేశారు అయితే అది ఏ సినిమా దూకుడు. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్ల చేతి తీసేస్తారు సురేఖ 3, స్వాతి 3. బ్రహ్మానందం సినిమాలోకి రాకముందు ఏ ప్రొఫెషన్ లో ఉండేవారు ఆప్షన్ ఏ డాక్టర్ బి లెక్చరర్ లెక్చరర్. లెక్చరర్ లెక్చరర్. లెక్చరర్ లెక్చరర్. నాకు అన్నానికి వస్తుంది. లెక్చర్ లెక్చర్. రర్ లెక్చర్ లెక్చర్. లర్. లెక్చర్ రర్ రర్. లెక్చర్. రర్. కలుపు లెక్చరర్. ఆ. లెక్చరర్. మళ్ళీ చెప్పు లెక్చరర్. వచ్చేసింది నీకు సూపర్ ఆయనకు వేషాలు రావడం ఏమో కానీ ఇవిడికి లెక్చరర్ వచ్చింది ఓకే తీసుకో 3 పాయింట్లు సురేఖ 3. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట ఆడుకోవాలి గువ్వలాగా పాడుకుంటాను నీ జంట గోరింకనై అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట పోకిరి సినిమాలో బ్రహ్మి పాత్ర పేరు ఏమిటి ఆప్షన్స్ ఉన్నాయి ఆలోచిస్తే ఆప్షన్స్ ఏ సాగర్ బి బ్రహ్మి బ్రహ్మి. అసలు క్వశ్చన్ ఎలా అడిగానో తిన్నావా నువ్వు పోకిరి సినిమాలో బ్రహ్మి పాత్ర ఏమిటి బ్రహ్మినే కరెక్ట్ ఆన్సర్ పిచ్చిదల్ ఆప్షన్ తీసుకున్నావు సాఫ్ట్వేర్ బ్రహ్మి నీకు 3 పాయింట్లు తీసుకో సురేఖ 2, మోనిక 1. అరగుండు పాత్రని బ్రహ్మానందం మొదటిసారిగా ఏ సినిమాలో చేశారు అరగుండు ఏ సినిమా ఆప్షన్స్ ఏ అహనా పెళ్ళంట బి జయమ్ము నిశ్చయము ఆహనా పెళ్ళి అంట. ఏ కరెక్ట్ ఆన్సర్ అహనా పెళ్ళంట సినిమా 1987లో బ్రహ్మికి తొలి నంది పురస్కారాన్ని కూడా అందించింది కరెక్ట్
అక్కడ 3 పాయింట్లు వచ్చాయి, తీసుకో. సురేఖ 1, అచ్యుత 1, మౌనిక 1. Bad boys, bad boys, we love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Mamma ragicci, pinche pinimiti kavale. We love bad boys. We wanna bad boys. ఖాన్ తో గేమ్స్ ఆడకు, శాల్తీ లేచిపోతుంది. ఈ డైలాగ్ ఏ సినిమాలో? నేను జోక్ చెప్పేదాకా ఆగవా? నేను క్వశ్చన్ అడిగేంత వరకు ఆగవా? నేను జోక్ చెప్పిన తర్వాత క్వశ్చన్ అడుగు. నువ్వు జోక్ చెప్పినా చెప్పకపోయినా నాకు వచ్చిన నష్టమేం లేదు. ఆన్సర్ చెప్పకపోతే మాత్రం నీకు చాలా నష్టం. ఆప్షన్స్ తీసుకో. గీతాంజలి. వావ్, దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఆప్షన్ తీసుకొని ఉండొచ్చు కదా. నా టాలెంట్ చూసుకుందామని. నీ టాలెంట్ చూసుకుందాం అనుకున్నావా? మనీ కరెక్ట్ ఆన్సర్. మనీ. సెకండ్ క్వశ్చన్, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా చేసిన తొలి చిత్రం ఏది? ఆప్షన్ ఏ పల్లకీలో పెళ్లి కూతురు, బి ఆకాశమంతా. పల్లకిలో పెళ్లి కూతురు. కరెక్ట్, 3 పాయింట్లు తీసుకో. సురేఖ 1, స్వాతి 1, మోనిక 1. సిద్ధార్థ్ తమన్నాలు నటించిన ఒక సినిమాలో గచ్చిబౌలి దివాకర్ అనే పాత్రని బ్రహ్మానందం చేశారు. అది ఏ సినిమా? కొంచెం ఇష్టం కొంచెం కష్టం. కరెక్ట్, తీసుకో. 6. స్వాతి 2, రాణి 2, మౌనిక 2. బ్రహ్మానందంకి గిన్నెస్ బుక్ రికార్డ్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఆప్షన్స్ ఏ 2005, బి 2008. 2005. కాదు, 2008. అతి స్వల్ప కాలంలోనే 900కి పైగా చిత్రాలలో నటించినందుకు గాను ఆయనకి 2008లో గిన్నెస్ బుక్ రికార్డ్స్ లో చోటు లభించింది. గ్రేట్ బ్రహ్మానందం గారు, గ్రేట్. థ్యాంక్ యూ. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం అచ్యుత. ప్రియమణి. చూద్దాం. నిత్య మేనన్ -6. నెక్స్ట్ చిత్రం స్వాతి. నాని. కరెక్ట్ ఆన్సర్, నానినే. నీకు 6. తర్వాత చిత్రం మౌనిక. స్వాతి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తారో చూద్దాం. అచ్యుత. అనుష్క. చూద్దాం. అది దీక్షా సేత్ -6. నెక్స్ట్ చిత్రం ఒంట్లో ఉండే శక్తి అంతా దారపోసి బజార్ నొక్కుతున్న అచ్యుత. ఏం చెప్పావు చెప్పమ్మా? తమన్నా. అమ్మయ్యా, పాయింట్ ఇచ్చినారు. నెక్స్ట్ చిత్రం స్వాతి. రవితేజ. చూద్దాం. ఎవరది? సంపు. ఎవరొస్తే నువ్వు ఏ పేరు చెప్పావు? -6. అంటే సంపూర్ణేష్ బాబు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దామా? Dalamo, dalamo, dala, dala, dalamo, dalamo, dalamo.
రోజీ కౌగిల్లో పడిపోదామా రాజీ లాలుచి కావాలంటే లోలాచి ఈడంచి మేలంచాలే కూచి నూరారా మచ్చి 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 కోరారా గిచ్చి 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 కన్నారా అదే పెంచి పన్నారా ముందే ఇచ్చి లేలాన్ని లాలించి చూపించు లవ్ లో రుచి కవ్విస్తా ఊరించి కాసు కూర్చున్నానొచ్చి అంటుందేమో నాతో పేచి ఇందాక రప్పించి కాదంటాన కదిలించి కానీలే నాకేంటంట పూడ్చి కోరిక రచ్చి 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 కానుక వచ్చి 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 చేజిక్క నిన్నే మెచ్చి నాసుగా నచ్చే విచ్చి బెత్తంగా బిందిస్తా బిచ్చేయి మన్నిచ్చి దళమో దళమో దళ దళ దళమో 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 దళ దళ దళమో 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 నువ్వొస్తావో రావో అదో దళమా నువ్వొస్తావో రావో అదో దళమా ఏం చేస్తావో ఏమో అదో దళమా రహస్యంగా ఏదైనా అంటావేమో సందేహంగా చూస్తూనే ఉంటావేమో మౌనిక సూపర్ పర్ఫార్మెన్స్ యార్ టూ గుడ్ ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా ఓకే మీ గేమ్ ఇక్కడ నుంచి బంతి తీసుకొని పెట్టుకుంటున్నారు ఆ తర్వాతే మూవ్ అవ్వాలి ఇక్కడికి వచ్చి నించొని అప్పుడు దీన్ని ఫ్లిప్ చేసి పట్టుకోండి ఇలా వేసుకోండి రెడీ 1 2 3 గో మీరు ఒక బంతి టైర్ లోకి వచ్చిన తర్వాత పెట్టుకున్నారు అదొక్కటి మైనస్ చేస్తున్నాను 1 2 3 4 5 30 పాయింట్స్ అండ్ కూల్ జగ్ రెడీ 1 2 3 గో బాగా ఎగరేసి కానీ పట్టుకోవాలి కూడా
ఫస్ట్ బంతి నువ్వు బాడీ సపోర్ట్ తీసుకున్నావు కాబట్టి మైనస్. 2, 4, 5 30 పాయింట్లు నీకు కూడా. రైస్ కుక్కర్. రెడీ 1, 2, 3 గో. రెండు 4, 6, 7 42 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. మౌనిక ఇప్పుడు నువ్వే ఆడాలి. నీ టార్గెట్ 45. నువ్వు 8 బంతులు వేసావంటే నువ్వు విన్ అవుతావు, లేకపోతే సురేఖ విన్ అవుతుంది. 1, 2, 3 గో. ఆహా ఏం పడితిరి ఎప్పుడు ఇలాగే పడితిరా. తొందరగా ఆహా ఓహో అద్భుతః ఆహా అద్భుతః కన్ఫ్యూషన్. ఒకటి 2, 3, 4 24 పాయింట్లు. అండ్ డిన్నర్ సెట్. అండ్ ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ సురేఖ. మురళీ మోహన బెల్ రైస్ వారు మీ అందరికీ అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.